హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. ఇది మన ఎలక్ట్రిక్ ఆటో. సరే, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, మా బండికి ఛార్జింగ్ పెడితే లోపల ఉండేటువంటి అంటే ఇంట్లోంచి ఛార్జింగ్ తీసుకొని బ్యాటరీకి ఇచ్చేటువంటి ఆ కాయిల్ పోయింది అని చెప్పాను కదా, దానికి 35,000 అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఆ బండిలో ఉన్నాను. ఆ బండి ఓనర్ నా ఫ్రెండ్ పక్కన కూర్చున్నారు. ఈ ఆటోకు సంబంధించి మన వాళ్ళు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు అన్న దగ్గర అయితే సమాధానాలు తెలుసుకుందాం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి అంటే, అన్న మైలేజ్ ఎంత వస్తుంది, కొన్నప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది అని చెప్పింది అన్న. మనకైతే కామెంట్ వచ్చింది. సరే అన్న, బండి కొన్నప్పుడు నీకు మైలేజ్ ఎంత వచ్చింది, ఈరోజు ఎంత వచ్చిందని ఒకరు అడుగుతున్నారు. చెప్పు, అప్పుడు ఎంత వస్తానండి? ఏం బాబు బ్రదర్స్ వింటున్నారా? సరే ఉండు, వింటున్నారా అన్న చెప్పేది? 5 గంటల సేపు ఛార్జింగ్ పెడితే కొన్నప్పుడైతే సుమారు 170 కిలోమీటర్లు మైలేజ్ వచ్చేదంట. ఇప్పుడైతే 150 వరకు వస్తుంది అంటున్నాడు. 5 గంటల ఛార్జింగ్ పెట్టాలంట. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా మనం బండి కొనే, 15 నెలలు. అంటే ఛార్జింగ్ అంటే తగ్గుతుంది. మరి తగ్గుకుంటే వంతకి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వచ్చింది 1,20,000 కిలోమీటర్స్ ఇచ్చాడు అనా. 1,20,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇచ్చాడు బ్యాటరీ. ఓకే, మనం ఏం చేసాము, ఆల్మోస్ట్ 65 తిరిగేసాం. 15 నెలలకి 65,000 కిలోమీటర్లు తిరిగేసాం. ఓకే, ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా 60,000 కిలోమీటర్లు, 55,000 కిలోమీటర్లు. అంటే ఈ 9 నెలల్లో కనీసం తిరిగామా? అలా కనీసం తిరిగేస్తాం కదా. అంటే 55,000 కిలోమీటర్లు తిరిగేసాక బ్యాటరీ పని అయిపోతుంది. మరి బండి అయితే షెడ్ లో వేసేది అన్నా. ఇప్పుడు నువ్వు అడిగావా బ్యాటరీకి రీప్లేస్ చేయాలని ఎంత కాస్ట్ అవుతుందని? అప్పుడు ఏంటంటే 2 lakhs చెప్పారు. ఇప్పుడు ఎంత అవుతుంది అనేది ప్రెసెంట్ అయితే తెలియదు. అప్పుడు 2 lakhs చెప్పారా? బండి తీసినప్పుడు. ఇప్పుడు ఎంత అవుతుంది అనేది మన చేతిలో అయితే లేదు. సరే, బజాజ్ కంపెనీ సర్వీస్ బాగుందా అని అడుగుతున్నారు. అబ్బా సూపర్, బండి పెట్టిన 15 రోజులకు కూడా బండి నువ్వు సర్వీస్ అంటే నువ్వు జనరల్ సర్వీస్ పోతావు కదా. జనరల్ సర్వీసే పోయి ఒక 2 నిమిషాలు పనికి వేసాం, 2 రోజులు పెట్టేటట్టు ఉంది ఎవరు. ఆ తర్వాత బండిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బండిలో ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అప్పుడప్పుడు ఆగిపోతా ఉంటది, క్లీన్ చేసుకుంటున్నాను, మళ్ళీ పెట్టుకుంటాం. ఏం ఆగిపోతుంది? బండి క్లీన్ చేసుకోవడం ఏంటి అంటే అప్పుడప్పుడు కొంచెం డస్ట్ గిస్ట్ ఏమైనా పడ్డా ఎక్కడ చేసుకోవాలి. ఆటో పైన నువ్వు జోక్ లేస్తానా? సీరియస్ గా అడగండి. అది సీరియస్ గానే చెప్తాను. అంటే అప్పుడప్పుడు డ్రైవ్ మోడ్ పని చేయదు అనుకో. డ్రైవ్ మోడ్ పని చేయదా? క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏమైనా పోయింటుంది, డస్ట్ ఏమైనా పోయినప్పుడు క్లీన్ చేయించుకుంటే మళ్ళీ పని చేస్తాయి. ఓకే, అది సరే. కొత్త ఆటో తీసుకోవాలనుకుంటా అంట, బజాజ్ లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలంట. నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం అయితే కొద్ది రోజులు ఆగడం బెస్ట్. ఇంకో 1 సంవత్సరం రోజులు ఆగండి. ఎందుకు? దాంట్లో వల్ల యూజ్ ఏంది అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయిల్ మిగులుతుందని ఆలోచిస్తున్నాం. ఓకే, ఆయిల్ మిగులుతుంది, హ్యాపీగా బతికేస్తున్నారు, అందరూ రోడ్డు మీద బాగా తిరిగేస్తున్నారు, హ్యాపీగా డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ ఈ బండి రీసేల్కి పనికిరాదు. 1,20,000 కిలోమీటర్లు తిరిగేసినాక 2 సంవత్సరాల తర్వాత ఎవడు కొండు. అదే పాత బండి ఫైనాన్స్ లో తీసుకున్నాం, డీజిల్ బండి కానీ గ్యాస్ బండి కానీ, దానికి రీఫైనాన్స్ ఇస్తాడు. దీనికి ఫైనాన్స్ కాదు కదా, ఎవడు ₹1 అప్పు కూడా ఇడు. అయినా మనం బండి కొనుక్కున్నది అమ్మేదానికి కాదు కదా. అమ్మేదానికోసం అని చెప్పలా నేను, నీ అవసరానికి కూడా ఉపయోగపడదు. అదే పాత బండికి దీనికి తేడా. డీజిల్ బండికి పెట్రోల్ బండికి ఏంటంటే నీ అవసరానికి, నీకు నిత్యం కష్టం వచ్చింది, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఇంకోటి జరిగింది, నువ్వేం చేస్తావు? ఏదో ఫైనాన్స్ వాళ్ళని సంప్రదిస్తావు. అలాంటిది నాకేమైనా జరిగినప్పుడు నేను పోయి సంప్రదిస్తే ఎటువంటి వాడు సమాధానం కూడా కదా, నువ్వు పోతా ఉండరా అంటాడు. అంతే, ఆగమని కూడా చెప్పడు. అది ఈ బండికి తేడా. అది కొనేటప్పుడే స్టార్టింగే ఫైనాన్స్ పెట్టుకొని కొనుక్కునే వాళ్ళకే బెస్ట్. ఓకే, అంతేగాని క్యాష్ పెట్టుకొని కొనేసి తర్వాత మళ్ళీ వస్తాయిలే సంపాదించుకుంటాంలే అని అనుకుంటే ఇదంతా. అలా పెద్ద పెద్ద సిటీస్ లో ఎలక్ట్రిక్ ఆటో పెట్టుకొని రోజుకు 3,000, 3,500 సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఎలక్ట్రిక్ ఆటో ఎక్సలెంట్గా ఉంది అని చెప్తున్నారు. కానీ ఇది మనది తిరుపతి, చిన్న సిటీ.
ఇప్పుడు ఈ చిన్న సిటీలో నీ అభిప్రాయం ఏంటి? అదే మన చిన్న సిటీలో రోజుకి 1500 నుంచి 1000 రూపాయలు దాకా సంపాదించుకోవచ్చు హ్యాపీగా. అంటే అతిగా పోకుండా ఉండే ఆటోలకి మనం బతికేదానికి ఇబ్బంది లేదు. కానీ ఈ 1500 సంపాదించాలన్నా కూడా ఉదయం 6 గంటల నుంచి లేస్తే రాత్రి 12 గంటల దాకా పని చేస్తేనే వస్తుంది. మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం ఏది రాదు. అందరూ అనుకుంటారు పాటకల్ కానీ అసంటారు. సరే, ఇప్పుడు నీకు మైలేజ్ తక్కువ వస్తుంది అన్నావు కదా, ఇప్పుడు మనకు బజాజ్ వాళ్ళు బండి అమ్మేటప్పుడు ఏం చెప్తారంటే, బాబు నువ్వు మీడియం మోడ్లో పోతే నీకు మంచి మైలేజ్ వస్తుంది, అట్లా కాకుండా నువ్వు ఎమ్ మీడియం మోడ్లో పోతే నీకు బండి వేగంగా పోతుంది, మైలేజ్ తగ్గిపోతుంది అది చెప్తారు కదా. వాళ్ళ 10 మందిని వేసుకొని పోయినప్పుడు కూడా మైలేజ్ తగ్గిపోతుంది. వాళ్ళు చెప్పేదానికి అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు ఏ డ్రైవర్ తోలలేడు. ఓకే, నువ్వు రన్నింగ్లో నువ్వు బండి తోలేటప్పుడు నువ్వు నీకన్నా సైకిల్ రోడ్ విన్ అయిపోతావు అంటాడు. నువ్వు ఒకసారి డౌన్ చేసినప్పుడు బండి ఎట్లా అనిపిస్తుంది అసలు నీకు? అసలు మరి బండి తోలుతున్నావా లేదా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా 10 మంది వేసుకొని తోలుతానని చెప్పా. సరే, 10 మంది వేసుకొని తోలినప్పుడు నీకు బండి పికప్ లాగడం అంతా బాగుందా? పికప్ లాగడం అన్ని బాగానే ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుస్తుంది దాని విషయం. అప్పుడు దాకా ఏంటంటే మనం ఏంటంటే ఉన్నది తోసేద్దాం అని చెప్పి 10 మందిని ఎక్కించుకొని తోసేస్తూ ఉంటుందా, దానివల్ల ఎక్కువ రోజులు రావాల్సిన బండి అది కొద్ది రోజులు భిన్న దెబ్బతింటాడు. సరే, మన బండికి ఛార్జింగ్ పెట్టేటువంటి పోర్ట్ పోయింది కదా, అది నా చేతిలో పోయినా నీ చేతిలో పోయినా రెండు ఒకటే. ఎవరి చేతిలో పోతే ఉంది. సరే, రెండు ఒకటే, ఇది మంది కదా, మంది అని కూడా రెండు ఒకటే. ఇప్పుడు అది ఒకవేళ నీకు బజాజ్ వాళ్ళు క్లెయిమ్ చేయకపోయింటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? 35,000 రూపాయలు పార్ట్ మార్చుకోవాలని చెప్పి అన్నారు. ఇంకా నువ్వేమో బాధపడ్డావు, వాళ్ళపైన ఎగిరావు. అన్ని ఎగిరిన తర్వాత కదా వాళ్ళు ఫ్రీగా చేయించారు. 20 రోజులు పెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మేము చెయ్యము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటే నీ పరిస్థితి ఏంటి? చేయగలిగేది ఏమో తగలబెట్టేసిండేవాడిని ఆడే షోరూంలో బండిని. అదే ఆ టైంలో అలా అనిపించింది. చెప్పాలంటే నాకు టైం బాగాలేదు కాబట్టి, నాకు ప్రాబ్లం వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి నేను బండి వదిలేసి షోరూంలో 15 రోజులు ఉండొచ్చగలిగాను. కానీ న్యాచురల్గా ఏంటంటే నాకు వచ్చిన కోపానికి ఆ డబ్బుల కోసం పెట్టింది 4,20,000 రూపాయలు. అక్షరాల రూపాయి కూడా తగ్గించుకుంటూ కట్టాం. 4,20,000 రూపాయలు. దానికి 1 నెలలోనే పోతే ప్రాబ్లం రాదా? ప్రాబ్లం వస్తే సమాధానం చెప్పరా? అది మీరు ఛార్జింగ్ పెట్టడం సరిగ్గా లేదు. ఛార్జింగ్ పెట్టడం సరిగ్గా కాదు, మా పాయింటే లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ మన ఒక్కడికే కాదు, చాలా మందికి వచ్చాయి. నాలాంటి వాళ్ళు నేను ఒక్కడిని నేను అనుకున్నా, నాలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఆడకు పోయాక తెలిసింది షోరూమ్కి మాకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని. అంటే అప్పుడు నా ఇంట్లోనే ప్రాబ్లమా, నాకు వచ్చే కరెంట్లోనే ప్రాబ్లమా? ఇప్పుడు ఒక మాట అడగనా? సరే, నువ్వు 4,20,000 డౌన్ పేమెంట్ నెట్ అమౌంట్ పెట్టి కొన్నావు కదా, అట్లాంటి నీకు 35,000 పెట్టిందా ఒక పార్ట్ మార్చుకోవడం అంత ఇబ్బంది? నీకు ఇబ్బందే. దానికి పెట్టిన డబ్బులే చాలా ఎక్కువ, 4,20,000. అది మనకు చెప్పేవాడు లేక దాన్ని తీసుకున్నామే. కానీ నా డీజిల్ బండి వాడుకుంటున్నాం, దానికన్నా దీనిలో మేము ఎక్కువ సంపాదించేది లేదు వాస్తవానికి చెప్పాలంటే. అనుకున్నది ఏంది, నేను అనుకున్న బండి ఈ డీజిల్ బండి అమ్మేసుకుని దాన్ని తీసుకుంటే ఈ డ్యూ ఆయిల్ డబ్బులతో మనం డ్యూ కట్టేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాం, మిగిలిస్తామని. తీరా చూస్తే ఆ డీజిల్ డబ్బులు కూడా సంపాదించుకోలేని బతుకులు అయిపోయినాయి మనవి. అదేనా, ఇప్పుడు మనం తిరుపతిలో ఎక్కువ తిరుగుతాము అనుకున్న రేంజ్ లో బాడుగులు ఉండవు. కానీ పెద్ద పెద్ద సిటీస్ లో అలా ఉండవు కదా. పెద్ద పెద్ద సిటీలో వాళ్ళకి లాంగ్ జర్నీస్ వస్తాయి. బాడుగులు రోజుకి 2,000 3,000 తోలుతారు తెలియకుండానే. ఒక 4 బాడుగులు తోలితే ఇప్పుడు మనమే అనుకో, తిరుపతిలో అనుకో, ఎయిర్పోర్ట్కి బాడుగు పడింది, రిటర్న్ బాడుగు పడితే 1,000 రూపాయలు సంపాదిస్తారు మన ఆటో వాళ్ళు, తిరుపతిలో ఉండేవాళ్ళు. అలా మనకు వచ్చే 300. మనం ఆన్లైన్ వాళ్ళం కాబట్టి మనకు తక్కువ. అబ్బా, లోకల్ గా ఎవడైనా బాడుగు పోవాలంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంతకు పోతారు? ఈజీగా 500 అంటే చెప్తా, యావరేజ్ 500 తక్కువ ఎవడు బాడు కదా. 500 రూపాయలతో పోయినాడు, 500 రూపాయలు రిటర్న్ వచ్చినప్పుడు 1,000 రూపాయలు వస్తుంది. అటు 2 సార్లు తగిలితే రోజుకి 2,000 రూపాయలు. అంటే నేను గొప్పగా 2,000 సంపాదించుకున్నానని చెప్పుకుంటాడు హ్యాపీగా. ఏం చేసాడు? పోయేటప్పుడు ఉదయం పోతాడు, ఏదో 5 గంటలకు బుకింగ్ వస్తుంది, వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్కి, కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ 9, 8 ఏ టైంలో బుకింగ్ వస్తే ఆ టైం దాకా ఆడు వెయిట్ చేసి వస్తాడు. మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తా ఉంటాం. బాడుగులు వస్తాయి, రాకపోతే ఆ రోజంతా ఒక వేస్ట్. ఇప్పుడు నీది చిన్న సిటీనా?
తిరుపతిలో నీకు పెద్దగా బాడుగు లేవు. పెద్ద సిటీస్లో బండి ఆపే అంత టైం కూడా ఉండదంటే తెలుసా. మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు. చాలా మంది చాలా విధాలుగా సంపాదించేవాడు సంపాదిస్తున్నారు అబ్బా. నేనేమి బజాజ్ కంపెనీ కోసం ఇంకో దానికోసం మనం చేయం. ఇప్పుడు రకరకాల ఆటోలు వచ్చాయి. ఓకే, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రెజెంట్ అయితే చాలా రకాలు ఉన్నాయి బండ్లు, ఎలక్ట్రికల్ బండ్లు. ఫ్యూచర్ అంతా దీంట్లోనే ఉందని చెప్పి అంతా చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా చెప్తున్నారు ఫ్యూచర్ ఎలక్ట్రికల్ దే అని చెప్పి. ఫ్యూచర్ ఎలక్ట్రికల్ అంటున్నారు. దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఉన్నాయా? ఇది రోడ్లు మనకు సంబంధం లేదు. చాలా రోడ్ల వల్లే బండ్లు దెబ్బతింటాయి. బండ్లు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే, నువ్వు లాంగ్ జర్నీకి అక్కడ ఎక్కువ కాలం వస్తాయి బండ్లు. ఇక్కడ ఉండే రోడ్లకి మన పనికిరావు. సరే, ఇప్పుడు మెయిన్ ఎలక్ట్రికల్ బండ్లు తిరగాల అంటే రోడ్లు బాగుండాలి ఫస్ట్. అది లేదనుకో, నువ్వు ఇన్ని చేసినా కూడా ఒక కంపెనీ షోడ్ ఏం చెప్తాడు తెలుసా, బండి కొన్నప్పుడు నాకేం చెప్పాడు తెలుసా, అన్ని దగ్గర పాయింట్లు పెడతాము, ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ బట్టి అక్కడ ఉంటాయి. ఒక్క నా మడ్డగాడు పెట్టాడా? ఇది అనకూడదు, తప్పు చెప్తున్నా. పెట్టాడా? లేదు, ఛార్జింగ్ పాయింట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు మోసం చేస్తున్నారు మమ్మల్ని? సరేనా, వాళ్ళు చెప్తారు. సరే, ఓకేనా. మోసం చేయడమే కదా అది. హైదరాబాద్ సిటీలో అక్కడక్కడ పెట్టారు పాయింట్లు. సరే, లోకల్లో ఏడ పెట్టారు? మన తిరుపతిలో ఎక్కడ ఉండదు చూపించి ఛార్జింగ్ పాయింట్. ఆటోలకి ఛార్జింగ్ పాయింట్ నేను పెట్టామని చెప్పాను. సరేనా, ఇప్పుడు నువ్వు ఇంట్లో పెట్టుకుని నీకు 200 కిలో, సరే 170 వస్తాను అనుకో, రోజు మొత్తం నువ్వు 150 తిరిగేస్తావా? తిరిగేస్తా అన్నా. నేనైతే నా డీజిల్ బండిలో 150 కిలోమీటర్లు తిరుగుతాను. నువ్వే 150 తిరుగుతాను. నేను ఉదయాన్ని పోతే సాయంత్రం దాకా తిరుగుతానే ఉంటా ఖాళీగా. బాడుగు వచ్చినా రాకపోయినా తిరుగుతా ఉంటా. నాకు అలవాటు. నాకు ఛార్జింగ్ ఉంది కదా, నాకు ఆయిల్ లేదు కదా. నువ్వైతే ఆయిల్ లేదు ఉన్నది కాబట్టి నువ్వు కష్టపడి ఆయిల్ పోసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఆగాల, ఎక్కడెక్కడ దిగాల అని పోతావు. నేను ఆ పరిస్థితి కాదు నాకు. సరే, ఈ 15 నెలల్లో నువ్వు ఎంత డబ్బు సంపాదించుంటావు? సంపాదించుంటావు ఎంత? ఒక 5 లక్షల దాకా. 5 లక్షలు ఆటో డబ్బులు సంపాదించేసా. ఆటో డబ్బు సంపాదించేసా. ఈ 15 నెలలు ఆటో డబ్బులు అయితే సంపాదించా. ఒక డ్రైవర్ కి శాలరీ ఎంత అయింది? నువ్వు డ్రైవర్ శాలరీ రోజుకు 1000 రూపాయలు వేసుకుంటే నెలకు 30,000. సంవత్సరానికి ఎంత అయింది? 3,60,000. 12 3 36. అప్పుడు బండి డబ్బులు ఆడ సంపాదించావు నువ్వు. అదే కదా చెప్తున్నది, ఇప్పుడు దాకా చెప్తున్నది తెలుగే కదా. సంపాదించాం, తోలేస్తున్నాం, కష్టపడ్డాం, మనకు వచ్చేసే డబ్బులు అనుకుంటాం. తీరా లెక్కేసుకో, నీ జీవితంలో నువ్వు తెచ్చిన దానికి 4,20,000 కదా. 4 లక్షల రూపాయలు నేను 3 రూపాయలు వడ్డీకి తెచ్చా. నెలకు 12,000 రూపాయలు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి ఎంత అయింది? 1,44,000 అయింది. 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? సంవత్సరం మనం తీసుకుంటే 16 నెలలే. సంవత్సరానికి 1,44,000 అయింది. 3 నెలలకి 13 36 ఎంత అయింది? 1,80,000 రూపాయలు అయింది. ఒక వడ్డీ 1,80,000 అయింది. 1,80,000 రూపాయలు వడ్డీ. అప్పుడు నీకు ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి అప్పు లేని ఆటోను నువ్వు అమ్మేసి ఇప్పుడు దీనికి ఇంత డబ్బులు పెట్టాలి, నీకు జరిగిన లాభం ఏంటైతే? లాభం అనేది ఏం లేదు. ప్రజెంట్ అయితే అనవసరంగా నష్టపోయాననే ఫీలింగ్ మాత్రం ఉంది. ఇది ఉంది కాబట్టి దీన్ని వదలకుండా పని చేసుకుంటున్నాం. ఇది లేకపోతే ఏదైనా గుమ్మస్తాగా జాయిన్ చేసినా మంచి డబ్బులు వస్తాయని నా ఫీలింగ్. సరే, లేబర్ గా పని చేసుకునేవాడు కూడా ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు వాస్తవానికి చెప్పాలంటే. ఒక లేబర్ కూలి ఎంత చెప్పు ప్రెజెంట్? 800 నుంచి 1000 రూపాయలు ఉంది. 800 నుంచి 1000 రూపాయలు ఉంది. ఎన్ని గంటల పని చేస్తాడు చెప్పు మనిషి? మార్నింగ్ 8 గంటలకు వస్తాడు ఆఫీషియల్ గా. 12 గంటలకు అమ్మా, ఉదయం 8 గంటలకు వస్తాడు, సాయంత్రం 8 లోపు ఇంటికి వెళ్ళిపోతాడు. 12 గంటలు వాడు అఫీషియల్ గా 800 రూపాయలు అంటే నెలకి 24,000 రూపాయలు వాడు సంపాదిస్తాడు. ఏది? ఒక లేబర్ గా కూలికి పని పోతే. మనం ఎంత సంపాదిస్తాం? మనకు ఉందా ఇంత సంపాదించగలము అనే నమ్మకం ఉందా? లేదు. ఆ రోడ్డు మీదకి వస్తే ఇంటికి పోయేదాకా మనకు అక్కడ ఏముంటాయని. సరే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ బాలు ఉన్నాడు. బాలు ఏమంటాడంటే, బాలు నీకు తెలియదు, పరిచయం చేస్తాను, త్వరలో వస్తాడు, తిరుపతికి వస్తాడు, పరిచయం చేస్తా. అన్ని ఖర్చులు పోను నికరంగా నెలకు ఒక 60,000 నేను మిగిలి పెడతాను అంటాడు. సరేనా? ఆయనతోలే సిఎన్జి బండి నేను తిరుపతికి వచ్చేస్తాను అన్నాడు. సరే, ఓకే, వచ్చేయని చెప్పాను. ఆయనతోలే సిఎన్జి బండి. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద సిటీస్లో అంత సంపాదిస్తున్నారు. అంత సంపాదించేటప్పుడు వర్కౌట్ అవుతుంది అంటాను నేను. కానీ మన చిన్న చిన్న సిటీస్లో అంత మనకు సంపాదన ఉండదు. ఇప్పుడు బెంగళూరులో ఆటో డ్రైవర్ పరిస్థితి వేరే, హైదరాబాద్లో ఆటో డ్రైవర్ పరిస్థితి వేరే, తిరుపతిలో ఆటో డ్రైవర్ పరిస్థితి వేరే. తిరుపతిలో స్టాండ్లు ఒక్కొక్కరికి ఒక్కో రేటు చెప్తారు. వచ్చే వాళ్ళంతా యాత్రికులు. ఇక్కడ యాత్రికులు ఈ రోజు నష్టపోతున్నామని తెలుసుకొని ఆన్లైన్లోకి వచ్చారు.
ఎక్కడ మోసపోతున్నాడు కస్టమర్? అన్ని విధాలు మోసపోతాడు. ఎందుకని? సరేనా, ఇప్పుడు ఓవరాల్ గా మంగళగిరి ఫ్రెండ్ అడుగుతాడు. అప్పుడు మంగళగిరి అంటే అది కొత్తగా ఏర్పడేటువంటి చిన్న సిటీ, అది నాకు తెలిసి. మంగళగిరి అంటే ఒక పల్లెటూరు. ఇప్పుడు రాజధాని రావడం వల్ల కొంచెం ఉండొచ్చు. సరేనా, అలాంటి వాళ్ళకు లేకపోతే ఎవరన్నా ఎలక్ట్రికల్ ఆటో కొనాలి అనుకుంటున్నారు, వాళ్ళకు ఒక్క మాట ఏమంటావు? కొనుక్కోమంటావా వద్దంటావా? ఇప్పుడు దీని గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఆటో కొనండి, దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొనండి. ఒక ఆటో తోడేవాడికి రోజుకి 2,000 రూపాయలు మిగిలిచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి అందరూ అనుకుంటారు రకరకాలుగా సంపాదించేస్తున్నాం ఉంటాయని, ఒకరోజు ఉండవు. అది మనం చేసుకోలేం. నువ్వు వాడు బతుకుతా ఉంటాడు, అనవసరమైన మ్యాటర్లన్నీ మాట్లాడతా అన్న. సరే, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో కొనాలి అని అనుకుంటున్నారు ఎవరైనా, అప్పుడు వాళ్ళకి నువ్వేమంటావు? వాళ్ళకి ఏం చెప్తావు? కొనుక్కోమంటావా వద్దంటావా? కొనుక్కోమనే చెప్తా. అది అప్పు చేసి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నువ్వు డీజిల్ బండి అమ్మేసి ఎలక్ట్రికల్ ఆటో కొన్నావు కదా, నువ్వేమైనా తప్పు చేశానా? నువ్వేమైనా అనుకుంటున్నావా? 100% అనుకున్నా. డీజిల్ బండి అమ్మేసి తప్పు చేసావు? 100%. నాకు నేను 2017 బండి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు కొని? మనం 25లో దీన్ని తీసిందా? అప్పుడు 5, 2, 7 ఏళ్ళు. 7 ఏళ్ళు. ఇంకా 8 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది ఆ బండి. అవును అవును. 8 ఏళ్ళలో ఎంత సంపాదించుకోవచ్చు? సంపాదించుకోవచ్చు. అప్పు లేని బండి కదా. అప్పు లేని బండి. దాన్ని వదిలేసి మళ్ళీ నేను కొత్తగా బండి కొంటే, నేనైతే నాకు కొన్ని ప్రాబ్లమ్స్తో నేను బండి క్యాష్ పెట్టుకున్నా. వాస్తవానికి నేను ఫైనాన్సే పోయా, నాకున్న ప్రాబ్లమ్స్తో నాకు రాలా. దాన్ని తీసేసాం, పక్కన పెట్టు. నా పర్సనల్లో విషయంలో నీకు బాగుంటే, క్రెడిట్ స్కోర్ ఉంటే నీకు వస్తుంది. నువ్వు సంపాదించుకుంటావు, కట్టుకుంటావు, బ్యాంక్ లోన్ పెట్టుకుంటావు. బ్యాంక్ లోన్లో తీసుకోవడం బెస్ట్. ఎలక్ట్రికల్ ఆటోలంతా ఈఎంఐలో తీసుకోండి, బ్యాంకులో తీసుకోండి. ఇది నేను చెప్పే సజెషన్. మెయిన్ బ్యాంకులో ద్వారా తీసుకోండి, అంతేగాని ప్రైవేట్ ఫైనాన్స్ మాత్రం అనుసరించవద్దు. మెయిన్ సరిపోవు. నువ్వు చెప్తానవునా? ఇప్పుడు బ్యాంకు లోన్ కావాలంటే ఖచ్చితంగా సిబిల్ కావాలి. అందరికి సిబిల్ ఉండదు కదా. ఉన్న వాళ్ళే కొనమని చెప్తున్నాను నేను, అదే చెప్పేది. లేకపోతే కొత్తగా క్యాష్ పెట్టుకొని కొనుక్కోవాలి, ఆ అర్హత ఉంటేనే చేసుకోవాలి. ఊరికే ఎంత పెట్టేసి కొనేసుకొని 4 నెలలకి తోలేసామా, అయిపోయిందా, డబ్బులు కట్టలేదా, ఫైనాన్స్ వాడు తీసుకోపోయాడు అంటే అది పద్ధతే కాదు. దానివల్ల ఎవడు ఉపయోగపడుతున్నాడు? నువ్వు కట్టిన డబ్బులు నష్టపోతున్నావు, నువ్వు మానసికంగా ఇబ్బంది పడుతున్నావు. అన్ని విధాలు నష్టపోయేది ఎవరు? డ్రైవర్. డ్రైవర్కి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారా? లేదు కదా. అలాంటప్పుడు నష్టపోయేది ఎవరు? డ్రైవర్. 100% డ్రైవర్ నష్టపోతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొనాలి ఒక బండి కొంటే. ఊరికి కొన్నాము అనేది కాదు. నెల ఇప్పుడు నెల అనేది ఇటు తిరిగి చూస్తే నెల వస్తుంది. నీకు ఎన్ని సమస్యలు అయినా ఉన్నాయి, ఆ ఫైనాన్స్ అనేది కట్టాలి. ఫైనాన్స్ మనం ఎంత తీసుకుంటున్నావు నువ్వు? వాడు చెప్పేది 2%, 3% లాగా చెప్తారు. చెప్పేటప్పుడు మనకు 7%తో చెప్తాడు స్టార్టింగ్. నువ్వు కట్టే డబ్బులు లెక్కేసుకొని చెప్పు, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంత ఇప్పుడు కొన్న బండికి కట్టేదానికి చెప్పు, చాలా డిఫరెన్స్. నేను ఒక లాజిక్ ఒకటి ఆలోచించా దీంట్లో చెప్పాలంటే. నేను 4,20,000 రూపాయలు బండి, నేను ఒక 70,000 పెట్టి బండి కొన్నా. ఫస్ట్ స్టార్టింగ్ నేను 80,000 కట్టా. అంటే నాకు ఇంకెంత బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ 80 అంటే 3,40,000 రూపాయలు ఫైనాన్స్. 3,40,000 రూపాయలు నాకు ఎవడన్నా నన్ను నమ్మి ఇస్తాడా? ఇవ్వడు. నేను అనుకున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. ఇది కూడా ఒక మంచి పాయింట్. అది 3,40,000 రూపాయలు నిన్ను నమ్మిస్తాడు అంటే నువ్వు 3 రూపాయలు వడ్డీ వేసుకో. 3,40,000 రూపాయలకి ఎంత అవుతుంది వడ్డీ? 3 రూపాయలు వడ్డీ 11,200 అవుతుంది. అప్పుడు నువ్వే ఆలోచించేది, డ్యూ కట్టేది ఈ డబ్బులే నేను కడుతున్నాను. నేను ఆలోచించే విధానం, నేను కట్టేది వాటికి డబ్బు కట్టడంలే, వడ్డీ డబ్బులు మాత్రం నేను పే చేస్తున్నా. అప్పుడు వడ్డీ డబ్బులతో అసలు కూడా తీరిపోతుంది. ఈ విధంగా ఆలోచించి తీసుకున్నా ఆటో. ఇది మంచి పద్ధతే కదా. అవును, నువ్వు చేసేది అదే, కానీ నిన్ను నమ్మి ఇచ్చేవాడు ఉండాలి కదా. దానికోసం మనం ఎంత వడ్డీ చెప్పినా నువ్వు 3,40,000కి 5 లక్షల రూపాయలు కట్టడానికి సిద్ధంగా అవుతున్నావు. కట్టేది ఏంది మనం? కేవలం వడ్డీయే. అది 36 నెలలు కట్టినా, 60 నెలలు కట్టినా కట్టేది మాత్రం కేవలం వడ్డీయే. సరే బ్రదర్స్, ఇప్పటివరకు చూశారు కదా ఓవరాల్గా అన్న అయితే ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు. దీన్ని బట్టి
మీరు ఎలక్ట్రికల్ ఆటో కొనాలనుకుంటారా, మాట్లాడాను వద్దనుకుంటారా అనేటువంటి విషయాలు అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.